లయన్స్ జిల్లా 316B 2024-25కు సంబంధించిన డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ మార్చి నెల 22-23 తేదీల్లో కాపులపాలెం సాయిబాబా గుడి ప్రక్కనున్న పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు కళ్యాణ మండపంలో జరుగుతుందని లయన్స్ జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ వారి మార్గదర్శనాల ప్రకారం ఈ కన్వెన్షన్ కి సంబంధించిన ఆఫీషియల్ కాల్ కన్వెన్షన్ కి 60 రోజుల ముందుగా సోమవారం ఉదయం అనగా జనవరి 20వ తేదీ సామలకోటలో వేయించేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం రిలీజ్ చేసినట్లు ఆయన తెలియపరిచారు. మంగళవారం ఉదయం అఫీషియల్ కాల్కి సంబంధించిన నోటిఫికేషన్ పేపర్స్ పూర్వపు జిల్లా గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు కార్యాలయంలో ప్రస్తుత ప్రథమ ఉప గవర్నర్ లయన్ వజ్రపు కోటేశ్వరరావు, ద్వితీయ ఉప గవర్నర్ చిట్నీడి శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ జీఎల్టీ కోఆర్డినేటర్ ఉమామహేశ్వరరావు, ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వేలూరు సూర్యనారాయణ, లయన్ వీర్రాజులకు అందజేశారు. 20వ తారీఖు జనవరి అఫీషియల్ కాల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ అఫీషియల్ కాల్లో గవర్నర్గా నాకున్న అధికారాలతో మార్చి నెల 22-23 కన్వెన్షన్ జరపడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి 60 రోజుల ముందుగా అంటే నేను 20వ తారీఖు అఫీషియల్ కాల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు అఫీషియల్ కాల్ రిలీజ్ చేసి మా గవర్నర్ జిఆర్ మీ అందరికీ నేను అందించడం జరిగింది. ఇవాళ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ భద్రపు కోటేశ్వరరావు గారికి, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్ గారికి, ఐపీడీజీ ముంజులూరు విశ్వేశ్వరరావు గారికి వీరందరి సమక్షంలో మరొకసారి అందించడం జరిగింది. ఈ సందర్భంగా మార్చి 22-23 తారీఖుల్లో యానం దగ్గర కాపులపాలెంలో జరిగే కన్వెన్షన్కి జిల్లా వ్యాప్తంగా అందరూ సభ్యులు హాజరై జయప్రదం చేయాలని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకో 316B లైన్ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వచ్చే సంవత్సరానికి ఎలక్షన్కి మన గవర్నర్ గారైన ఈవీవి ఈశ్వర్ కుమార్ గారు అఫీషియల్ కాల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ కాల్ని మేము ఇవాళ రిసీవ్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా వచ్చే ఎలక్షన్లో మా అందరికీ కూడా మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ, నిన్న జరిగిన భీమేశ్వర ఆలయంలో అఫీషియల్ కాల్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాటి ప్రకారం 60 రోజుల ముందు ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ కాల్ అనేది మరి అది నిన్న భీమేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి మరి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన పీడీజీ గ్యాట్ ఏరియా లీడర్ ముంజులూరు విశ్వేశ్వరరావు సమక్షంలో వారికి అందివ్వడానికి మరి కాకినాడలో రావడం జరిగింది. అలాగే భద్రపు కోటేశ్వరరావు సెకండ్ వీడీ నుంచి ఫస్ట్ వీడీజీగా, నేను సెకండ్ వీడీజీగా నుంచి ఫస్ట్ వీడీజీగా నామినేట్ అవ్వడానికి, అలాగే లయన్స్ ఇంటర్నేషనల్ వారి నియమం ప్రకారం రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి మన లీడర్షిప్ని ఎన్నుకునేలో భాగంగా మరి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కాపులపాలెంలో ఉన్నటువంటి గోల్డ్, అలాగే యానం, అలాగే తాళరేవు ఏరియా ఉంది కాబట్టి తాళరేవు కాపులపాలెం వారు మరి దీనికి హోస్ట్ చేస్తూ ఉన్నారు. మరి యానంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి వారి కళ్యాణ మండపంలో మరి దీన్ని మార్చి 22-23 తారీఖుల్లో కన్వెన్షన్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నూతన నాయకత్వాన్ని ఎన్నుకునే దానిలో భాగంగా మరి ఈ అఫీషియల్ కాల్ని నిన్న రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. మా జిల్లా గవర్నర్ అయిన లైన్ ఈవీవి ఈశ్వర్ కుమార్ గారు సామలకోట శ్రీ భీమేశ్వర ఆలయంలో పూజాధికారులకు నిర్వహించిన తర్వాత రిలీజ్ చేసిన అఫీషియల్ కాల్ని అందజేయడానికి ఈరోజు ఆయన కాకినాడ వచ్చి నాతో పాటు ప్రస్తుత ఫస్ట్ విడీజీగా ఉన్న మన వజ్రపు కోటేశ్వరరావు గారికి, అలాగే సెకండ్ విడీజీగా ఉన్న మన చిట్నీడి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా జిఎల్టీ కోఆర్డినేటర్ ఉమామహేశ్వరరావు గారికి అండ్ వీర్రాజు గారికి కూడా ఆయన ఈరోజు ఇక్కడ కాకినాడలో మాకు అందజేయడం జరిగింది. ఆయనకి ఈ మార్చి 22-23 జరగబోయే కన్వెన్షన్ సక్సెస్ఫుల్గా జరగాలని ఈ సెకండ్ విడీజీగా ఉన్న ఫస్ట్ విడీజీగా ఉన్న వజ్రపు కోటేశ్వర గారు డీజీగా ఎన్నికవ్వాలని, అదేవిధంగా సెకండ్ విడీజీగా ఉన్న క్యాండిడేట్ అయిన చిట్నీడి శ్రీనివాసరావు ఫస్ట్ విడీజీగా ప్రమోట్ చేయబడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కన్వెన్షన్కి మన జిల్లాలో ప్రతి లైన్ మెంబర్ కూడా వచ్చి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ సెలవు.